తీసుకున్న నిర్ణయం వల్ల చనిపోయింది తప్ప ఆయన వ్యక్తిగత కారణాలు ఏం లేవు. మొన్న లీగల్గా సమ్మె నోటీసు మేము ఇచ్చి 41 days ముందు ఇచ్చి మేము స్ట్రైక్ వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వం చర్చలు చేస్తామని చేయకపోవడం వల్ల ఆయన మనస్తాపానికి గురయ్యి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన వ్యక్తిగత కారణాలు కావు. శంకర్ గౌడ్ ఒకటే కాదు, ఎవరు కూడా చనిపోవద్దు. పెద్ద మొత్తంలో ఎంప్లాయీస్ అనేది ధైర్యాన్ని కోల్పోవద్దు. స్ట్రైక్ అనేది మేము లీగల్గా చేస్తున్నాం. ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ ఇచ్చి ప్రభుత్వం చర్చలు జరిపి మా స్ట్రైక్కు పోకుండా విధంగా చూడవలసిన బాధ్యత వాళ్ళదే ఉండే, వాళ్ళు చేయలేదు. రోజుకు ప్రతి ఒక్క రోజుకి ఏం చెప్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, వీళ్ళు వచ్చి మాట్లాడతారు అంటారు. ఇంతవరకు మాతో ఎవరు కూడా మాట్లాడింది ఎవరు లేదు. చర్చలు జరిపిన మాట్లాడినట్టు ఎవరు కూడా మాట్లాడలే. వాస్తవానికి మేము స్ట్రైక్ వెళ్ళిపోవడానికి మొత్తం ప్రభుత్వం మేనేజ్మెంటే కారణం. మా వ్యక్తిగతంగా మేము చేసేవి కావు. మేము 2013 అలవెన్స్తో డ్యూటీ చేస్తున్నాం. 2026 ఇప్పుడు 26లో ఉంటే 2013 ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అలవెన్స్తో పనిచేస్తున్నాం. అంతే. మా సమస్యలు చాలా ఉన్నాయి. 32 డిమాండ్స్తో సమస్యలు పరిష్కరించమని మేము మేనేజ్మెంట్కు 41 days ముందే బిఫోర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ముందుకు పోయినాం. మా సమస్యలు పరిష్కరించకుండా భయభ్రాంతులకు గురి చేసి ఈ రకంగా కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళు ఒక బస్సు కెపాసిటీకి మించి 150 మందిని బస్సులో తీసుకొని పోతున్నాం. ఏ రకంగా తీసుకుపోవచ్చు? రూల్ అనేది రూల్ ఫర్ ఆల్ కదా, అందరికి వర్తింపజేయాలి రూలు. ఇప్పుడు ఒక ఆటోలో 4 కంటే ఎక్కువ తీసుకుపోతే పోలీసు వాళ్ళు ఆపి కేసులు రాస్తారు. మరి 150 మంది తీసుకుపోతున్నాం ఒక బస్సులో, తీసుకుపోవచ్చు? అట్లయినా తీసుకుపోతున్నాం. మేము నానా రకాలుగా ఇబ్బందులు పడుకుంటా రోజు ఒక సర్వీస్ మేము డ్యూటీ చేసి ఇక్కడ చాలా వరకు లీవులు కూడా ఇవ్వలేని పరిస్థితి. లీవులు ఇస్తలేరు. నో లీవ్స్. పని భారం బాగా విపరీతమైన వర్క్ లోడ్ పెరిగింది. డ్రైవర్ కండక్టర్లు ఆన్ డ్యూటీలో చనిపోవడం జరుగుతుంది. ఇటు డిపో అండర్లా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక లీవ్ పొజిషన్ లేదు. తర్వాత ఒక్క సర్వీసు 7 నుంచి 7:30 గంటలు డ్యూటీ చేయాలి. మేము 14 గంటలు 13 గంటలు 18 గంటలు డ్యూటీ చేస్తున్నాం. MTW యాక్ట్ ప్రకారంగా డ్యూటీ చేస్తాం మేము ఆర్టీసీలో. MTW యాక్ట్ ఎక్కడ పోయింది అసలు? వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది? ఇప్పుడు ఒక నిమిషం లేట్ అయితే వెళ్ళి అని మమ్మల్ని పక్కకు పెడతారు. మరి 4 గంటలు 5 గంటలు లేట్ అయితే మీకు ఏమి ఇస్తారు? మాకు వెట్టి సాకిరి కదా ఇది. ఎవరు ఇచ్చారు మీకు చట్టం ఇట్లా చేయమని? యాజ్ పర్ లా ప్రకారంగా మా MTW యాక్ట్ ప్రకారంగా డ్యూటీ చేయాలి. కానీ 18 గంటలు డ్యూటీ చేసి కార్మికులు నానా రకాల ఇబ్బందులకు గురై చనిపోతున్నారు. అంటే 18 గంటలు డ్యూటీ చేస్తున్నారంటే స్టాఫ్ ఎక్కువ మంది లేరా మీ దాంట్లో? స్టాఫ్ లేరు. అసలు రిక్రూట్మెంట్ 2012లో స్టార్ట్ అయింది. నేను 2009లో వచ్చిన నేను ఆర్టీసీలకు. 2012లో రిక్రూట్మెంట్ బంద్ అయిపోయింది. ఇప్పుడు 2026 వరకు ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ తీసుకోలే. వాళ్ళు ఏమంటారు, మేము తీసుకుంటున్నాం అంటారు. ఎక్కడ తీసుకుంటారు రిక్రూట్మెంట్? ఎక్కడ తీసుకుంటారు? రిక్రూట్మెంట్ అనేది లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 56,000 మంది ఎంప్లాయీస్ ఉండే. ఇప్పుడు 38,543 మంది ఉన్నారు ప్రజెంట్. అప్పుడున్న కిలోమీటర్లే కాకుండా అదనంగా 1,00,000 కిలోమీటర్లు పెరిగినాయి. ఇప్పుడు 12,000 మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిపోయారు ఇప్పటికి. ఇప్పుడు ఏమైంది? అదే కిలోమీటర్లు 1,00,000 కిలోమీటర్లు అదనంగా తిప్పుతున్నాం. 38,000 మంది ఎంప్లాయీస్. అప్పుడు 12,000 మంది ఎంప్లాయీస్ తగ్గిపోయినప్పుడు కిలోమీటర్లు తగ్గాలి కదా. 1,00,000 కిలోమీటర్లు పెరిగింది అదనంగా. ఈ రకంగా ఒత్తిడి గురై నానా రకాల ఇబ్బందులకు గురి చేసుకుంటూ చనిపోతున్నారు ఎంప్లాయీస్. అది మా సమస్యల మీద వ్యక్తిగత సమస్యలు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ స్ట్రైక్ అనేది కొనసాగుతుంది. మేము ఎవరికి భయపడేటోళ్ళం కాదు. యాజ్ పర్ లా ప్రకారంగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ కావచ్చు, మహిళలకు కావచ్చు, బస్సు ఇక్కడ ఆపాలంటే మాకు వీలు లేకపోయినా బస్సు ఆపి మేము సర్వీస్ చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? ఇప్పుడు ఒక ఆఫీసర్లు 5 గంటలకు వెళ్ళిపోవాలంటే 5 గంటలకు వెళ్ళిపోతారు. మేము ఎందుకు చేయాలి డ్యూటీ? చేయొద్దు కదమ్మా. ఇప్పుడు ఇల్లీగల్గా చేపిస్తారు మాతో. అదన్నట్టు ఈ సమస్యలు మా సమస్యలు ఇవి. ఇక్కడ మీరు అందరూ మాకు సపోర్టింగ్గా వచ్చి మా సమ్మెకు సపోర్ట్గా నిలబడ్డందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియ